బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రలో నటించిన 'ప్రవీణ్కుడు షాప్' అనే మలయాళ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ 2025 జనవరి 16న థియేటర్లో విడుదలైంది. నూతన దర్శకుడు శ్రీరాజ్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు సోనీ లైవ్లో మలయాళం, తెలుగు, కన్నడం, తమిళం, హిందీ భాషలలో స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంది. మరి మలయాళం మూవీ లవర్స్, బాసిల్ జోసెఫ్ అభిమానులను ఈ మూవీ ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో తెలుసుకుందాం. 10 రోజులలోనే కేసును సాల్వ్ చేయగల సత్తా ఉన్న పోలీస్ ఆఫీసర్ అని పేరు తెచ్చుకున్న నిజాయితీపరుడైన యంగ్ పోలీస్ అధికారి సంతోష్. ఈ నేపథ్యంలోనే అతను కొంబన్ బాబు అనే కళ్ళు దుకాణం యజమాని మృతి కేసును టేకప్ చేస్తాడు. అనుమానితులతో ఒక రిటైర్డ్ ఆర్మీ వ్యక్తి, ఉపాధ్యాయుడు, దొంగ, కళ్ళు దుకాణం కార్మికుడు ఇలా మొత్తం 11 మంది ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక్కో డార్క్ పాస్ట్ ఉంటుంది. అది కూడా కళ్ళు దుకాణం యజమానితో ముడిపడి ఉంటుంది. ఇంతకీ ఈ 11 మందిలో కళ్ళు దుకాణం యజమానిని చంపింది ఎవరు? ఎప్పటిలాగే ఈ పోలీస్ అధికారి 10 రోజులలోనే ఈ కేసుని సాల్వ్ చేయగలడా అనేది తెరపై చూడవలసిన కథ. అయితే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు అనగానే జరిగిన హత్య ఇన్వెస్టిగేషన్ కోసం పోలీసులు రంగంలోకి దిగడం, అనుమానితులను విచారించడం, తరువాత శిక్షించడం, ఇదే ప్రాసెస్ కొనసాగుతుంది. అందులో సరైన చోట ఊహించని ట్విస్టులు పడితే ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. ఈ ఫార్ములాకి డార్క్ కామెడీ అనే అంశాన్ని జోడించి ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని తీసుకురావాలని అనుకున్నాడు డైరెక్టర్. అయితే దర్శకుడు తను అనుకున్న కథను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో తడబడ్డాడు. ఇక 11 మంది అనుమానితులు విచారిస్తుండగా ప్రతి ఒక్కరి స్టోరీలోనూ కళ్ళు దుకాణంలో జరిగిన సన్నివేశాలు రిపీట్ అవ్వడం అన్నది విసుగు తెప్పిస్తుంది. స్క్రీన్ ప్లే పరంగా చూస్తే స్టోరీలో ఎక్కువ కథాంశాలు ఉండటం అన్నది సినిమాపై ఆసక్తిని కోల్పోయేలా చేస్తాయి. ఎందుకంటే ఇందులో సమాధానాలు కంటే ప్రశ్నలే ఎక్కువగా ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ టైంలో కొన్నిసార్లు హీరో పాత్ర తేలిపోయినట్లుగా అనిపిస్తుంది. అసలు ఆ హత్య వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అనేది తెలియకపోవటం వల్ల క్లైమాక్స్ అసంపూర్తిగా అనిపిస్తుంది. ఇక హీరో బ్యాక్గ్రౌండ్ గురించి సరియైన క్లారిటీ ఇవ్వలేదు దర్శకుడు. ముఖ్యంగా ఆమె తల్లి సూసైడ్ సస్పెన్స్ గానే ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ వరకు బాగానే ఉన్నప్పటికీ క్లైమాక్స్ మాత్రం డిసప్పాయింట్ చేస్తుంది. కావలసిన ట్విస్టులు ఉన్నప్పటికీ, ఇన్వెస్టిగేషన్ ఇంటెన్షన్గా సాగినప్పటికీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదు. ఈ సినిమాకు ప్రధాన బలం బాసిల్ జోసెఫ్. తెలివైన పోలీస్ ఆఫీసర్గా ఆయన తన పాత్రతో ఆకట్టుకున్నారు. అలాగే మరో ప్రముఖ నటుడు షాబిన్ షాహిర్ ఎమోషనల్ రోల్తో మెప్పించాడు. చంబన్ వినోద్ జోస్, చాందిని శ్రీధరన్ తమ పాత్రల మేరకు ఆకట్టుకున్నారు. సైజ్ ఖలీ సినిమాటోగ్రఫీ, సంగీతం, ఎడిటింగ్ బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ అంటే నటీనటులు, మధ్య మధ్యలో వచ్చే ట్విస్ట్లని చెప్పవచ్చు. అయితే కథనం, సీన్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ కావటం, హీరో పాత్రలో లేని క్లారిటీ వంటివి మైనస్ పాయింట్లు. బ్యాక్ హ్యూమర్, మిక్స్టరీ మిక్స్ చేయడం డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. కాకపోతే కొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్టులు ఉండటంతో మర్డర్ మిస్టరీలను ఇష్టపడేవారు ఈ వీకెండ్ ఓసారి సినిమా చూడొచ్చు.